హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం పన్నీర్ రోల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఫస్ట్ ఇక్కడ నేను 3 స్పూన్స్ ఆఫ్ పెరుగు తీసుకుంటున్నాను. అంటే ముందుగా మనం పన్నీర్ని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. అందుకని 3 స్పూన్స్ ఆఫ్ కర్డ్ అండ్ అలాగే ఒక పావు స్పూన్ పసుపు అండ్ అలాగే మన టేస్ట్ తగ్గట్టు అంటే మన స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ కారం వేస్తున్నాను. మీకు ఎంత కారం అయితే నచ్చితే అంత వేసుకోవచ్చు. తర్వాత మనం గరం మసాలాస్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్గా ముందుగా నేను ఇక్కడ 1 స్పూన్ ధనియాల పొడి, అదే కొరియాండర్ పొడి, అండ్ అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పొడి, అండ్ అలాగే ఒక 1/2 స్పూన్ గరం మసాలా, అంటే మనం బిర్యానీలోకి కానీ చికెన్లోకి కానీ యాడ్ చేసుకుంటాం కదా ఆ మసాలా, అండ్ అలాగే ఒక 1/2 స్పూన్ చాట్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. మీకు ఇందులో ఏ మసాలా కనుక నచ్చకపోతే అది స్కిప్ చేయొచ్చు, కానీ యాడ్ చేస్తే చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం టేస్ట్ తగినట్టు సాల్ట్, నేను ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్ ఎంతైతే ఉంటుందో అంత సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ అలాగే ఒక 1/2 లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో లెమన్ జ్యూస్ ఎందుకంటే మనకి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇప్పుడు నీట్గా ఒక పేస్ట్ లాగా, ఒక ఫైన్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా అంటే మనం పన్నీర్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత కూడా మిక్స్ చేసుకోవచ్చు, కానీ ఇలా ముందుగా మిక్స్ చేసుకుని పెట్టుకుంటే మనకి అన్ని క్వాంటిటీస్ బాగా నీట్గా మిక్స్ అవుతాయి అన్నమాట. ఇలా ఇప్పుడు పేస్ట్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇందులో నేను ఇప్పుడు 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ యాడ్ చేస్తున్నాను. మనం పన్నీర్ డిష్ ఏది చేసినా సరే కూడా ఫస్ట్ పన్నీర్ ముందు ఒక 1/2 అన్ అవర్ మనం ఏదైతే డిష్ తయారు చేసుకుంటామో దానికంటే ఒక 1/2 అన్ అవర్ ముందే ఫ్రిడ్జ్లోంచి తీసుకుని లైట్గా ఒక మైల్డ్ వాటర్, అంటే బాగా వేడి నీళ్ళు కాకపోయినా గోరువెచ్చని నీళ్ళలో పెట్టుకుంటే మనకి పన్నీర్ సాఫ్ట్గా అయిపోతుంది. చూసారు కదా, ఇది మొత్తం పట్టిన తర్వాత ఇప్పుడు మనం ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనం పన్నీర్తో పాటు వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుంటే అది కంప్లీట్ మీల్ అవుతుంది అనమాట. సో దానికోసం మనం వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకుని అవి కూడా ఒక సలాడ్లా తయారు చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ నేను ఆనియన్స్ తీసుకున్నాను. ఇలా థిన్ స్లైసెస్గా కట్ చేసుకుని అవి ఇలా విడదీసుకుంటే మనకి చాలా బాగుంటుంది. తర్వాత ఒక క్యారెట్ని ఇలా థిన్ స్లైసెస్ అంటే బాగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుందాం. తర్వాత ఒక క్యాప్సికమ్ కూడా తీసుకున్నాను. ఇది కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం క్వాంటిటీ తగ్గట్టుగా ఇవి కూడా యాడ్ చేసేసుకుని, తర్వాత క్యాబేజ్ కూడా తీసుకున్నాను. క్యాబేజ్ కూడా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీరు ఈ వెజిటేబుల్స్ అన్నీ లేకపోయినా కొన్నైనా యాడ్ చేసుకోవచ్చు. అంటే మనకి పన్నీర్తో పాటు ఇలా వెజిటేబుల్స్ కూడా ఉంటే చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లో కొంచెం మనకి మంచి టేస్ట్ కోసం నేను 1 స్పూన్ చాట్ మసాలా వేసి దానిలా మొత్తం కలిసేలాగా తిప్పుకున్నాను. ఇది కూడా పక్కన పెట్టుకుని ఈ లోపల మనం పన్నీర్ని ఆల్రెడీ మ్యారినేట్ చేసాం కదా 20 మినిట్స్, దాన్ని ఒకసారి ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ కొంచెం అది మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. అంటే అదంతా జ్యూస్ ఏదైతే ఉందో అది మొత్తం పన్నీర్లోకి వెళ్ళిపోతే మనకి మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఇలా హై ఫ్లేమ్లో ఇది ఉడుకుతుంది. ఇప్పుడు ఇలా అటు ఇటు తిప్పుకుంటూ జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. లేదా ఒక్కొక్కసారి పన్నీర్ కనుక నిల్వ ఉంటే మనకి అది విడిపోయి ముద్దల్లా అయిపోతుంది. సో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటానికి ట్రై చేయండి. సో చూసారు కదా, ఇక్కడ సాఫ్ట్గా అయిపోయింది. మనకి రోల్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ రెడీ చేసేసుకున్నాం. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ పొద్దున్న చేసిన చపాతీలు కానీ అలా ఉంటే కనుక దాన్ని హీట్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్రెష్గా చపాతీ కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇలా చపాతీ కూడా రెడీ చేసుకుని దానిపైన ఇలా గ్రీన్ చట్నీ యాడ్ చేసుకున్నాం. మీకు కనుక గ్రీన్ చట్నీ ఎలా చేసుకోవాలో తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ రెసిపీ ఉంది, నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో వెళ్ళి చూడండి. ఇలా గ్రీన్ చట్నీ స్ప్రెడ్ చేసేసుకొని మనం ముందుగా సలాడ్ లాగా వెజిటేబుల్స్ అన్ని రెడీ చేసుకున్నాం కదా, అవి ఇలా స్ప్రెడ్ చేసుకొని మనకు కావాల్సిన పన్నీర్ ముక్కలు నేను ఇక్కడ 4 to 5 వరకు యాడ్ చేస్తున్నాను. మీరు కట్ చేసుకున్న పీసెస్ని బట్టి మీకు టేస్ట్ ఎంత కావాలంటే నేను కొంచెం పెద్ద పీసెస్ తీసుకున్నాను కాబట్టి 4 యాడ్ చేసుకొని దీనిలా రోల్ లాగా ఫోల్డ్ చేసేసుకోవటమే. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అది నిలబడటం కోసం మనం బటర్ పేపర్ కానీ లేదా ఒక టూత్పిక్ గుచ్చినా సరే సరిపోతుంది. నేను ఇక్కడ ఒక పేపర్ తీసుకుని దాన్ని ఇలా రోల్ చేసుకుంటున్నాను. సో మనకి బయట ఫ్రాంకీలా ఇస్తారు కదా, సో అలా రోల్ చేసుకున్నా లేకపోతే అల్యూమినియం ఫాయిల్ కానీ ఏదైనా పేపర్తో ఇలా రోల్ చేసుకుంటే మనకు చూడటానికి ప్రెజెంటేషన్కి చాలా బాగుంటుంది. సో చూసారు కదా, చాలా ఈజీగా మనకు రోల్ రెడీ అయిపోయింది. సో తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.